దగ్గరికి వచ్చిన వేల మందికి రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం, జామ ఆకు కషాయం తాగించి అందరి అసమతులనాన్ని 100కి 100 మందికి పిల్లలు పుట్టేటు. ఐవీఎఫ్లో అవసరం లేదు, బీఈవీఎఫ్లో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వీర్యం లేదు, పెళ్ళయింది, 10 సంవత్సరాలైంది, పిల్లలు పుట్టడం లేదని మగవాళ్ళకు చూపించకుండా ఆడవాళ్ళకు మాత్రమే చూపిస్తుంటారు. ఈ డాక్టర్లు కూడా మగవాళ్ళకి వీర్యకణాలని పెంచే స్తోమత లేదు, మందులు లేవు. సో నీతో ఏం పని లేదు, మాకు నీతో ఏం లాభం లేదు, ఆడవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ హార్మోన్ నుండి గబ్బులేపేసి వాళ్ళ ఆరోగ్యాన్ని చివరికి పిల్లలు పుట్టడం లేదు, ఐవీఎఫ్ చేస్తాము. ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చి వీర్యకణాలు లేవు, ఇక్కడ జీరో అయిపోయి కూర్చో. వెంట్రుకలు లేచిపోతున్నాయి. బట్టతలు ఆడవాళ్ళలో 100కి 2 అయితే మగవాళ్ళలో చెప్పాల్సిన పని లేదు. 100కి 80 మందికి బట్టతల, 20 సంవత్సరాలకే 100కి 30 మందికి బట్టతల. దీనికి కారణం మీరు తాగుతున్న నీళ్లు, చచ్చిన నీళ్లు తాగుతున్నాం మనం. ఎప్పుడైతే పారుతున్న నీళ్లు తాగుతామో అది స్ట్రక్చర్డ్ వాటర్గా ఉంటుంది. మనం నీళ్ళని నిలవ కొట్టి తెచ్చి ట్యాంకుల్లో, పాంకుల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో తాగి మన చిన్న పేగుల్లో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కోట్ అయిపోయి నీళ్లను పీల్చుకోకుండా నీళ్లను దూరం చేసి హైడ్రోఫోబిక్, మన చిన్న పేగులు హైడ్రోఫిలిక్ ఉండాలి, అంటే నీళ్ళను బాగా పీల్చుకునేట్టు ఉండాలి. అందు మీద నారు, పీచు పదార్థం కోట్ అయి ఉంటే నీళ్ళను పీల్చుకుంటాం. కానీ ప్లాస్టిక్ కణాలు కోట్ చేసుకుంటున్నాం. నీళ్ళు ప్లాస్టిక్ డబ్బాలే, నూనె ప్లాస్టిక్ డబ్బాలే, పాలు ప్లాస్టిక్ డబ్బాలే, ఇంకేమిటి దోశలు కూడాను ప్లాస్టిక్ పెన్నాలే. ఇంకెందుకు ఇప్పుడు సాంబార్లు ఇది అది ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని అందరూ ఈ గోబీలు ఆ గోబీలు అంతా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బాటిల్స్. ఇంతెందుకు నూనె కూడాను ప్లాస్టిక్, తేనె కూడాను ప్లాస్టిక్, ఊరగాయలు కూడాను ప్లాస్టిక్. ఇంతెందుకు ఆయుర్వేద చూర్ణాలు, మందులు కూడాను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నులు ఇచ్చేసి ఇది తీసుకుంటే అది బాగవుతుంది, అది తీసుకుంటే వెంట్రుకలు వస్తాయి, ఈ ఆయిల్ ఈ ఇక్కడ వెంట్రుకలు ఊడిపోతుంది. లోపల నుంచి సెలీనియము, జింకు, కాపర్ ఇలాంటి లవణాంశాలు పీల్చుకోలేక వెంట్రుకలు పుట్టుపుట అని ఊడిపోతుంటే బిఫోర్ ఆఫ్టర్ రండి మేము కూర్చుతున్నాము అంటే వీడు దేవుడిచ్చినట్టువే ఉండడం లేదు, ఇంక వీడు కూర్చున్నట్టు ఉంటాయి. 6 నెలలు మళ్ళా రా, నేను ఎందుకు ఉండేది? ఈ కృతక అంశాలని సైన్స్ అని బింబించి పెద్ద 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 ప్రకటనలు, ఎంత వైజ్ఞానికమైన విషయాన్ని ఈ విజ్ఞానులు అని పేరు పెట్టుకొని తజ్ఞులు మమ్మల్ని అందరినీ ఇలా మోసాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ చెప్పలేదు. ఇదంతా పచ్చి అబద్ధాలు. పాలు తాగండి అని చెప్పడమే ఒక పెద్ద అబద్ధం. అది పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞానపు పాఠ్యపుస్తకాల్లో రాసుకొని రారాజిస్తూ వీళ్ళు సైన్స్ నడుపుతున్నారు. తల్లి పాలు తప్పని నోటికి ఏ పాలు పోకూడదు అని నిజమైన వాక్యం అది. పాలంటే ఏమిటి? తల్లి స్తనం నుంచి నేరుగా పిల్ల నోటికి పోవాల్సిన అద్భుతమైన అస్థిర పదార్థం. 1 నిమిషంలో మారిపోతుంది, అది నేరుగా వెళ్ళాలి మీ స్తనం నుంచి పిల్లోడి నోట్లోకి. అంత అద్భుతమైన పదార్థాన్ని పాశ్చరైజేషను, హోమోజినైజేషను, ఈఎస్ను, కోల్డ్ ఇది అని చెప్పి 15 రోజుల తర్వాత పిల్లల నోట్లో వేస్తే వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది? ఒక డాక్టర్ అయినా ఈ పాలు తాగొద్దండి అని చెప్తున్నాడా మీకు? ఈ చక్కెర తినిపించొద్దండి అని చెప్తున్నాడా? ఇంత క్లియర్గా ఉంది, ఇంత సింపుల్గా ఉంది విషయం. సో మీరందరూ చేయాల్సింది ఇంతే. ఈ పాలు, ఈ కాఫీలు, ఈ టీలు